సార్ ఇంకొకటి పార్ట్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్ అడ్మిషన్ సర్వీసెస్ కాకుండా మీరు కొన్ని ఎన్‌జీఓస్‌తో లైవ్‌గా వర్క్ చేసి అండ్ ఆల్సో ఎంప్లాయ్‌మెంట్ పరంగా రైట్. ఉమెన్ ఎంపవర్‌మెంట్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ పరంగా క్వెయిల్ బర్డ్ ఫార్మింగ్ అనేది కరెక్ట్. అండ్ సోలార్ డ్రైయర్స్ లాంటివి పెట్టేసి అవి యెస్. చేయించడం అవన్నీ కొంచెం ఇంట్రెస్ట్‌తోని చేశారంట అక్కడ కరెక్ట్. ఆ కరెక్ట్. సరౌండింగ్స్‌లో. హ్మ్. సో దాని గురించి ఒకసారి చెప్తారా సార్? అంటే కొత్త షూర్. ఎన్‌జీఓస్ అంటే ఇవి ఎక్కువ మన వ్యూవర్స్ వచ్చేసి ఎన్‌జీఓస్, యెస్. కార్పొరేట్ చూసుంటాయి. సో అట్లాంటి వాళ్ళకి మనం ఇచ్చే ఐడియాస్ కానియండి కరెక్ట్. ఎట్లా కరెక్ట్. చేయొచ్చు? సో చాలామంది ఏమనుకుంటారంటే జాబ్స్ ఇప్పిద్దాం, స్కిల్లింగ్ చేపిద్దాం Yes, sir. అండ్ దే గో అండ్ గివ్ ట్రైనింగ్ ఆఫ్ ఎలక్ట్రీషియన్ ఆర్ బ్యూటీషియన్. సార్ యెస్ సార్. ఐ హావ్ సీన్ దిస్ సో కామన్లీ. వాళ్ళు పల్లెల్లో పోయి ఏం చేస్తారంటే ఎలక్ట్రీషియన్ అయినా ఎలక్ట్రీషియన్ పని నేర్పిస్తారు, లేదంటే బ్యూటీషియన్. యెస్ సార్. సో ఐ డోంట్ నో హౌ మచ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్. అంటే అది ఎంత అవుట్పుట్ ఇస్తుంది. సో అందుకే మేము ఏం చేసామంటే మనకి పల్లెలో ఉన్న సాంప్రదాయం అండ్ పని ఏదైతే అక్కడ దొరుకుతుందో ఆ వృత్తి మీదనే మనము అటాచ్ అయితే ఆటోమేటిక్లీ అవుట్పుట్ వచ్చేస్తుంది. సరే. సో వీ రియలైజ్ దట్ అగ్రికల్చర్ ఎకానమీ ఫస్ట్ అది మనం ఐడెంటిఫై చేస్తే అన్ని మార్గాలు దొరుకుతాయి. సో మన దేశంలో జనరల్గా మనం చాలాసారి మాట్లాడతాం దట్ చిన్న చిన్న ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్న వల్ల మనము ముందుకు పోతలేదు. అవును. వెరాజ్ ఐ బిలీవ్ ఇట్ ఈస్ రివర్స్. చిన్న ల్యాండ్ మీద బరాబర్గా మనము దృష్టి పెట్టేస్తే వీ కెన్ అచీవ్ అ లాట్. సో ఎగ్జాంపుల్గా మేము ఏం చేసామంటే అక్కడ బుర్గంపాడ్లో ఒక మండల్ ఉంది. అక్కడ భద్రాచలం పోయే రోడ్లోనే ఒక లెఫ్ట్ సైడ్లో చూస్తే 20 గుంటాస్, Okay. 1/2 ఎకర్ ప్లాట్లో, అది గవర్నమెంట్ ల్యాండ్లో లోకల్ మహిళా సమాఖ్యకి మేము చెప్పాము. అక్కడ ఒక సీడ్స్ కంపెనీ ఉంది. సో వాళ్ళకి రిక్వెస్ట్ చేసాము, రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళ పేరు. సో దట్ మీరు కూరగాయలది సీడ్స్ మీరు ఇస్తారా, తర్వాత ఈ మల్చింగ్ షీట్, ఇంకా కర్రలు పాతేయడం, ఈ పందిరి సాగు లాగా. సో దే సెడ్ ఎస్ వీ విల్ సపోర్ట్. సో ఈ మహిళలకి ట్రైనింగ్ ఇచ్చాము. అప్పుడు ఎవరు ముందుకు రాలేదు. వాళ్ళు ఏమన్నారంటే ఇవన్నీ ఎందుకు, యూనో మాకు వేరే డైరెక్ట్గా మాకు ఇది ఏదో మీన్స్ పరికరాలు లేదా ఏదో మీరు ఇచ్చేసేయండి, మేము చూసుకుంటాము. బట్ వీ టోల్డ్ దెమ్ ఇది నేర్చుకోండి ఫస్ట్. సో ఆ మహిళా సమాఖ్యకి అది మేము ఇచ్చేస్తే వాళ్ళు 3 నెలల్లోనే అంత బీరకాయ, సొరకాయ, దోసకాయ అంతా బాస్కెట్ తీసుకొచ్చారు. చూడండి వీ హ్యావ్ అచీవ్డ్ అని. ఓకే. సో దట్ వాజ్ అ స్మాల్ ట్రిగర్ విచ్ హ్యాపెండ్. సో దట్ వాజ్ వన్ థింగ్. ఐ బిలీవ్ 1/4 ఎకర్ వెజిటబుల్ ప్యాచ్, దట్స్ ఇట్. అంటే కొన్ని కంపెనీస్ కూడా దాని మీద పనిచేస్తున్నారు. సో దే నీడ్ టు బి ఎన్కరేజ్డ్. సిమిలర్లీ వాళ్ళు సొంతగానే ఆటోమేటికలీ నెక్స్ట్ ఐడియాకి వెళ్ళిపోయారు. దే సైడ్ ఇప్పుడు శబరిమల చాలామంది పోతున్నారు, వాళ్ళకి బంతి పువ్వు కావాలి, వాళ్ళు ఇమ్మీడియట్గా క్వార్టర్ అదే పక్కన బంతి పువ్వు సాగు కూడా చేశారు. సో ఇంత ఇన్నోవేటివ్నెస్ మన దగ్గర ఉంది, జనాల్లోనే ఉంది. వీ హ్యావ్ టు జస్ట్ బ్రింగ్ ఇట్ అవుట్. సో దెన్ నెక్స్ట్ ఏం చూసామంటే సోలార్ డ్రైయర్స్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. బికాజ్ ఇప్పుడు మనము ఏదైనా ఫ్రూట్స్ లేదా వెజిటబుల్స్ ప్రొడక్షన్ చేస్తామో దానికి మార్కెట్ రేట్ లేదనుకోండి, సింప్లీ వీ కెన్ గో ఫర్ డ్రైయింగ్ అండ్ ప్యాకేజింగ్. సో ఆ ఐడియాస్ కూడా మేము పుష్ చేస్తే దాంట్లో చాలా ఫలితాలు వచ్చినాయి. దెన్ నెక్స్ట్ మేము ఒకటి మునగా సాగు చాలా గట్టిగా పట్టుకొని పుష్ చేసాము. బికాజ్ ఒక ఎకరానికి 1000 చెట్లు పెడితే ఆకులు జస్ట్ మనం హార్వెస్ట్ చేసుకొని సోలార్ డ్రైయింగ్ చేస్తే దాంతో కూడా 10 నుంచి 20 వేల దాకా సంపాదించవచ్చు. సో మన తెలంగాణ మట్టి అంటే ఎర్ర మట్టి కూడా చాలా ప్రాంతాల్లో ఉంది. అవును సార్. అండ్ వాటర్ అవైలబిలిటీ అతి తక్కువ ఉన్నా కూడా ఈ చెట్టు మంచిగా బతుకుతుంది. 7 monthsలో ఇట్ విల్ కమ్ టు ద రెగ్యులర్ హైట్. సో మునగా సాగు వాజ్ లైక్ అవర్ ఫస్ట్ మెట్టు. మీరు మునగా సాగు మొదలు పెట్టండి, పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. 5,000-10,000 మధ్యలో మీరు పెట్టుబడి చేసేస్తే ఆటోమేటిక్ మీకు 20,000 to 30,000 ఆకుల మీదనే ఆదాయం వస్తుంది. ఇంకా కాయలది వేరే, కాయలతో మీరు 50 to 1 lakh కూడా సంపాదించవచ్చు. సో ఇది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ఆల్మోస్ట్ 1000 ఎకరాలు మునగా సాగు జరుగుతుంది అక్కడ. దట్ ఈస్ ద అచీవ్మెంట్ ఆఫ్ దోస్ పీపుల్. నేను ఏదైనా ఉపన్యాసాలు ఇవ్వచ్చు, బట్ దే హ్యావ్ అచీవ్డ్. సిమిలర్లీ దెన్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే దెన్ వీ కేమ్ టు కౌస్ పిట్టలు. ఇప్పుడు మనము చాలా మీన్స్ చికెన్, మటన్ and other things we eat, that is fine. I'm not saying anything on that, but యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ తర్వాత ఎట్లా పెంచుతున్నారు, అన్హైజీనిక్ కండిషన్స్లో పెంచుతున్నారా, అట్లా మనకి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎస్ సార్. సో ఈ కౌస్ బిట్టల్ అంటే వెరీ లిమిటెడ్ ఏరియాలో వితౌట్ యాంటీబయాటిక్స్ విత్ గుడ్ ఫీడ్ వీ కెన్ రేస్. ఒక నెలలోనే అది మెచ్యూర్ అవుతుంది ఆ బర్డ్. అండ్ లీన్ మీట్ ఉంది దానిది, ఎక్కువ ఫ్యాటీ మీట్ లేదు అది. సో ఇది మేము మొదలు పెట్టేస్తే దట్ వాజ్ యాక్చువల్లీ అవర్ సొల్యూషన్ ఫర్ ద న్యూట్రిషన్ ఇష్యూస్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్. మేము ఏం చెప్పామంటే మీరు మీ ప్రతిరోజు
తినే పప్పు అన్నంలో ఈ మునగ ఆకులు వేయండి, ఈ కౌస్ పిట్టలు దానికి గుడ్లు ఏదైతే ఉన్నాయో మీరు ప్రోటీన్ లాగా తింటే చాలు, ఇంకా యువర్ హెల్త్ విల్ బి గుడ్. సో దట్ వాజ్ ద హోల్ స్టోరీ. దాని తర్వాత ఇంకా సెరికల్చర్ అంటే పట్టుపురుగు పెంచడం, ఇంకా మష్రూమ్స్ కూడా. అంటే అక్కడ ముల్కల్పల్లి మండల్ ఉంది, చౌటిగూడెం అని ఒక ఊరు ఉంది. అక్కడ ఒక అమ్మాయి, షీఈస్ రియలీ గ్రేట్, షీ సో డేరింగ్. ఒక ట్రైబల్ అమ్మాయి 8 lakh rupeesతో ఒక మష్రూమ్ యూనిట్ పెట్టింది. వీ కాంట్ బిలీవ్ దట్, రైట్? అంత ధైర్యం, అంత యునో స్తోమత అక్కడ ఉంది. దే ఆర్ రియలీ ఎక్సలెంట్ పీపుల్. సో ఈ మష్రూమ్స్ కూడా అక్కడ వాళ్ళు పెంచుతున్నారు. సో ఆల్ దీస్ ఐడియాస్ వీ జస్ట్ కనెక్టెడ్ దెమ్ and it has come up very beautifully, and I think these solutions are very easily scalable. And most important thing was చేప పెంపకం. సో ఒక్క గుంటలో చిన్న ట్యాంక్లో మనం చేపల పెంపకం చేసుకుంటూ అదే నీళ్లతో ఏ ఫర్టిలైజర్ ఇంకా వేయకుండా మన పొలానికి అది నీళ్లు వాడుకుంటే మంచి సాగు చేయవచ్చు. సో అట్లాంటివి 100 units అక్కడ సెటప్ చేశాను. సో ఐ రిక్వెస్ట్ దట్ ఆల్ NGOs, మీరు కోట్ల రూపాయలు పెద్ద పెద్ద ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. యూ షుడ్ స్టార్ట్ విత్ వన్ డెమో యూనిట్, 1 అర్ధ ఎకర్ వెజిటబుల్ ప్లాట్, 1 ఫిషరీస్ యూనిట్, 1 క్వేల్ యూనిట్. అదంతా మీరు చేసేస్తే ఆటోమేటిక్లీ పీపుల్ విల్ కమ్ ఆన్ టు దీస్ ఐడియాస్. సార్, అండ్ ఆల్సో మీరు ఇంకొకటి అక్కడ ఇటికల్ అది కూడా ఒకటి చేసేసి అక్కడ ట్రైబల్ కల్చర్ పీపుల్ వాళ్ళకి మీరే క్రియేట్ చేసుకోండి, తయారు చేసుకోండి, దాని ద్వారా మీరే రెవెన్యూ జనరేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అండ్ ఆల్సో మీరు కన్స్ట్రక్షన్కి కూడా హెల్ప్ అవుతుంది అనేసి తీసుకొని వచ్చారంట. అండ్ కొంతమందిని తీసుకొని వెళ్ళి ట్రైనింగ్ కూడా ఇచ్చారంట. కరెక్ట్. సో దాని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పండి. షూర్. సో మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ వైపు వెళ్తున్నాము. చాలా ఫాస్ట్ కన్స్ట్రక్షన్ అవ్వాలని మనము కాంక్రీట్, స్టీల్ మనం వాడుకుంటున్నాము. ఆల్ ఆఫ్ దిస్ ఆఫ్ కోర్స్ ఎన్వైరన్మెంట్కి పొల్యూటింగ్ చేస్తుంది. బికాస్ స్టీల్ చేయాలంటే స్మెల్టింగ్ చేయాలి, దాంట్లో కోల్ యూజ్ అవుతుంది. కన్స్ట్రక్షన్ అయినా కాంక్రీట్లో అదే యూజ్ అవుతుంది. సో బట్ అవర్ ఓన్ కల్చర్, అర్లియర్ వీ యూస్ టు బిల్డ్ అవర్ హౌసెస్ విత్ ద లోకల్ మెటీరియల్. అక్కడ దొరుకుతున్న రాళ్ళు, మట్టి గోడలు, డంగు సున్నం. సో దిస్ వాజ్ అవర్ బిల్డింగ్ కల్చర్. అండ్ ఇప్పుడు కూడా మీరు ఆ పాత బిల్డింగ్స్లో మీరు వెళ్తే ఎంత వేడి సమ్మర్ ఉన్నా కూడా మీకు కూల్గా అనిపిస్తుంది. సో ఇది ఎక్కడికో మనం అది మర్చిపోయాము. తొందరగా కట్టాలని మనము జస్ట్ వి బిల్డ్ అవర్ స్ట్రక్చర్స్ అండ్ అవి కూడా కూలిపోతాయి. సో ఈ లోకల్ నాలెడ్జ్ మేము జస్ట్ మళ్ళీ ఒకసారి మేము తీసుకొచ్చాము. సో మన ఎర్రమట్టి ఏదైతే ఉంటుందో దాంట్లో దెర్ విల్ బి సమ్ శాండ్. ఇసుక ఆల్రెడీ ఉంది మన మట్టిలో. జస్ట్ దాంట్లో బైండింగ్ మెటీరియల్ మనము సున్నం, సిమెంట్ 5-10% కలిపేసి దానికి చాలా కంప్రెస్ చేస్తే ఆ బ్రిక్ తయారవుతుంది. దానికి 20 రోజులు క్యూరింగ్ చేయాలి నీళ్లు చల్లించి. అండ్ ఇట్ బికమ్స్ ఈక్వలెంట్ టు ఎనీ అదర్ గుడ్ క్వాలిటీ బ్రిక్. సో దట్ వాజ్ అవర్ సొల్యూషన్. ఇప్పుడు ఒక మార్మూల్ ప్రాంతంలో అటవీ మధ్యలో ఒక ఊర్లో ఇటుకలు కావాలంటే ఆయన ఇటుకల బట్టికి పోయి అది తెచ్చుకోవాలి. తర్వాత దాంతో కట్టాలంటే మళ్ళీ సిమెంట్, స్టీల్ అదంతా వాడాలి. సో వీ టోల్డ్ ట్రైబల్స్ దట్ మీరు ప్లింత్ లాగా ఫౌండేషన్ తవ్వేసి మీరు ప్లింత్ రేస్ చేయవచ్చు మన దొరుకుతున్న రాళ్ళతో. అండ్ కొంత కాంక్రీట్ వాడుకొని దానిపైన ఈ మట్టి గోడలు రోజుకి 100 తయారు చేయండి. సో సింపుల్, ఇట్స్ లైక్ అన్ ఎక్సర్సైజ్. అసలు బెంగళూరు, ఇంకా బీదర్, కర్ణాటకలో చాలా చోట్ల అయితే ఈ మషీన్స్ పెద్ద పెద్ద డాక్టర్లు, కోట్ల రూపాయలు ఉన్న డాక్టర్ కూడా రోజుకి ఎక్సర్సైజ్ కోసం ఇది ఇటుకలు తయారు చేస్తారు సొంత కోసం. అండ్ దాంతో వాళ్ళు ఫార్మ్ హౌసెస్ కడుతున్నారు. సో వీ వాంటెడ్ టు టెల్ దెమ్ దట్ ఫార్మ్ హౌస్ కట్టగలుగుతున్నారు వాళ్ళు. దెన్ మీరైతే ఇంత ఆల్రెడీ మీకు చాలా ఫిట్నెస్ ఉంది, జస్ట్ రోజుకి 100 తయారు చేయండి. ఇటుకల తయారైనాక టక్కని మీరు బిల్డింగ్ రేస్ చేయవచ్చు. అండ్ రియలీ ఐ హ్యాట్స్ ఆఫ్ టు దోస్ ట్రైబల్ కమ్యూనిటీస్. వాళ్ళకి మేము జస్ట్ లిటిల్ గైడెన్స్ ఇచ్చేస్తే వాళ్ళు సొంత బిల్డింగ్ కట్టుకున్నారు. విదిన్ 2 months దే హ్యావ్ బిల్డ్ దేర్ ఓన్ బిల్డింగ్. సో అక్కడ మేము అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి రిక్వెస్ట్ చేశాము, మీకు ఆఫీస్ కడతారు, దాంట్లోనే మీరు అంగన్వాడీకి మీరు జాగా ఇవ్వండి. సో లిటరలీ ఆదివాసులు ఫారెస్ట్ బీట్ ఆఫీస్ కట్టించి దాంట్లోనే అంగన్వాడీ ఇప్పుడు నడిపించే కార్యక్రమం అక్కడ జరిగింది. సో ఇట్స్ అ గ్రేట్ స్టోరీ అండ్ ఆల్ దట్ స్టార్టెడ్ విత్ దిస్ మట్టి ఇటుకల. సో మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి జర్నీలో ఏదైనా ఉన్నా కానీ, అంటే మీరు తీసుకున్న ప్రతి ఒక్క ఇనిషియేటివ్కి ఐదర్ 2 waysలో లేక మల్టిపుల్ వేస్లోనే సపోర్ట్ అయ్యేలా ఉంది సార్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోయల్ బర్డ్స్ని చూసినా కానీ అక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ని చూసారు, ఫార్మర్స్ని చూస్తున్నారు, అండ్ ఆల్సో ట్రైబల్ పీపుల్కి కూడా న్యూట్రియంట్స్ అన్ని ప్రాపర్గా వెళ్ళేలాగా చూస్తున్నారు. ఇటుకలు బట్టి సైడ్ చూసినా కానీ
వాళ్ళ ఫిట్నెస్ చూసారు ఫస్ట్, నెక్స్ట్ వాళ్ళ హెల్త్ గురించి చూసారు, నెక్స్ట్ వాళ్ళకి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ చూసారు, మళ్ళీ వాళ్ళు షెల్టర్ కట్టుకోవడానికి కూడా ఒక ప్లాన్ అనేది చూపించారు. సో మీరు ఏం చేసినా కానీ ప్రాపర్గా ఒక మల్టిపుల్ సపోర్ట్ లాగా ఉండేలాగా చేస్తున్నారు సార్. సో దీన్ని బట్టి అర్థమవుతుంది మీ విషయాన్ని ఎక్కడ దాకా ప్లాన్ చేస్తున్నారు. అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న ఇనిషియేటివ్గా తీసుకొని కూడా అది విజన్ మాత్రం చాలా పెద్దగా ఆలోచిస్తున్నారు అక్కడి వరకు. అండ్ ఇది కాకుండా సార్ నాకు ఇంకొక థాట్ వచ్చింది, లైక్ డౌట్ వచ్చింది. లైక్ మీరు ఇప్పుడు చూసిన దగ్గర కూడా మొత్తం ఎక్స్ట్రీమ్ ట్రైబల్ ఏరియాస్లో చేశారు, లేకపోతే తెలంగాణ బార్డర్స్లో ఉన్న స్టేట్స్లోనే డిస్ట్రిక్ట్స్లో వర్క్ చేశారు ఎక్కువ. సో మీరు ఇప్పుడు చేస్తున్న క్రమంలో లైక్ ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసినట్టయితే సిఎస్ఆర్ మ్యాండేట్ అనేది ఉంది, మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన సిఎస్ఆర్ మ్యాండేట్. సో ఇది వేరియస్ కార్పొరేట్స్ ఆర్ బౌండ్ టు సపోర్ట్ వేరియస్ ఎన్జిఓస్ నుంచి, లేదా ఇక్కడ సొసైటీకి సపోర్ట్ చేయమని రూల్స్ తీసుకొని వచ్చారు. కాకపోతే వాళ్ళు ఎంతసేపు ఉన్న కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ సరౌండింగ్స్లో ఉన్న 60 కిలోమీటర్స్ లేదా ఒక 100 కిలోమీటర్స్ సరౌండింగ్స్లోనే చేస్తున్నారు. కరెక్ట్. సో అలా చేయడం వల్ల ఎంతసేపు ఉన్నా కానీ ఆ సరౌండింగ్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గచ్చిబౌలి చూసుకున్నా, నార్సింగి చూసినా కానీ, లేదా ఈ సరౌండింగ్స్లో ఉన్న అక్కడ నుంచి ఒక 60-70 కిలోమీటర్స్ ఏరియాస్లోనే అవుతుంది డెవలప్మెంట్ అనేది. ఇది కాకుండా ట్రైబల్ ఏరియాస్లో ఎప్పుడైనా కొన్ని కార్పొరేట్స్ వచ్చాయా, వస్తే ఎట్లాంటి మార్పులు చేయగలిగాయి? కరెక్ట్. సో అంటే కామారెడ్డిలో నాకు గుర్తుంది, సిఎస్ఆర్తో టచ్ నాకు అసలు కామారెడ్డి నుంచి మొదలైంది సార్. సో నేను చాలాసారి ఎల్లారెడ్డి ఇంకా నిజాం సాగర్ రూట్లో పోతూ ఉంటే అక్కడ ఒక లింగంపేట అని ఒక ఊరు ఉంది. లింగంపేట్ మండల్ హెడ్ క్వార్టర్లో అక్కడ ఒక బావి, నాకు ఎవరో చెప్పారు, నాగన్న బావి ఉంది అక్కడ. సో అది మొత్తం చెట్లు వచ్చి దాంట్లో ఈ పేపర్ ప్లేట్స్ వేసి అంత చెత్తలాగా దాంట్లో పెట్టేశారు. సో యాక్చువల్లీ స్ట్రక్చర్ వాజ్ వెరీ బ్యూటిఫుల్, కానీ అదంతా డంపింగ్ లాగా అయిపోయింది అంతా అక్కడ. సో దెన్ వీ థాట్ ఓకే ఫస్ట్ దీనికి క్లియర్ చేద్దాం. సో అదంతా చెట్లు మొత్తం మేము క్లియర్ చేసి అక్కడ ఆ చెత్త మొత్తం తీసేసి దెన్ ఆ పూడిక తీసే కార్యక్రమం మొదలైంది. సో అప్పుడే రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ అని ఒక సంస్థ ఉంది, దాంట్లో కల్పన రమేష్ గారు పనిచేస్తారు. షీ వర్క్స్ ఆన్ స్టెప్ వెల్ రివైవ్ ఆల్సో. సో దెన్ షీ బ్రాట్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఇన్ టు పిక్చర్. సో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుంచి మనీషా సాబు గారు కూడా వచ్చారు అక్కడ. షీ విజిటెడ్ అండ్ దెన్ షీ సెడ్ షీ వాస్ కన్విన్స్ దట్ దిస్ ఇస్ రియలీ గుడ్ వర్క్. సో దెన్ అక్కడ మేము అది మొదలు పెట్టాము, డీసిల్టింగ్, మంచి స్ట్రక్చరల్ రివైవల్ చేసాము. తర్వాత ఇప్పుడు అంటే నేను ట్రాన్స్ఫర్ అయిపోయాను అది అయినాక. తర్వాత మన టూరిజం మినిస్టర్ గారు జూపల్లి కృష్ణరావు గారు, అది ఆయన అక్కడ విజిట్ చేసుకొని హీ గేవ్ శాంక్షన్ ఫర్ crores of rupees ఫర్ దట్ స్టెప్ వెల్. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ ఒక శనివారం ఆదివారం వెళ్ళి అక్కడ ఆ బావి నుంచి పూడిక తీసేసాము. సో ఇట్ ఆల్ సచ్ అ స్మాల్ థింగ్, ఇట్ వెంట్ ఆన్ టు దాట్ డైరెక్షన్. సో సిఎస్ఆర్కి చాలా విలువ ఉంది. సో ద పాయింట్ ఇస్ దట్ ఇప్పుడు ఆ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అక్కడ వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ తెలవాలి. Yes, sir. Right. So otherwise what happens is లింగంపేట దాకా రారు ఎవరు, దట్ ఈస్ ద థింగ్. సో ఈ సిఎస్ఆర్ కార్పొరేట్స్ నీడ్ టు కనెక్ట్ విత్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్సో విత్ కమ్యూనిటీస్. అసలు వాళ్ళకి ఏం అవసరం ఉంది. సో మొత్తం హైదరాబాద్ చుట్టూనే స్కూల్స్లో విజిట్ చేసుకొని ఉన్న వాళ్ళకి ఇంకా ఇచ్చుకుంటూ పోతే ఇట్ ఈస్ నాట్ యాడింగ్ ఎనీ వాల్యూ. ప్లస్ ఏమవుతుందంటే అక్కడ వీళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మీన్ వైల్ ద రియల్ రిక్వైర్మెంట్ ఈజ్ అవుట్ దేర్ ఇన్ ద ఫీల్డ్. సో ఫస్ట్ వాళ్ళు కొంచెం దాంట్లో కనెక్ట్ అయితే అండ్ దే కెన్ డూ ఆల్ దర్ వెట్టింగ్ ప్రాసెస్. క్లియర్ కట్గా వాళ్ళు వెట్ చేసుకోవచ్చు ఏం దేనికోసం వాడుతున్నారని. సో అక్కడ ఇదంతా ఒక కల్చరల్ మూమెంట్ లాగా స్టార్ట్ అయిపోయింది. సో బిక్నూర్లో కూడా ఒక బావి ఉంది, అది కూడా రివైవ్ చేయడం జరిగింది. తర్వాత అది అయినాక అసలు అది అక్కడ ఎల్లారెడ్డిలో ట్విన్ వెల్స్ ఉన్నాయి, జోడ్ బావులు. అది అక్కడ స్థానికులు అసలు వాళ్ళే వచ్చేసి శుభ్రం చేసుకున్నారు. సో దిస్ ఈస్ అ గ్రేట్ మూమెంట్ దట్ కమ్స్ విత్ ద సిఎస్ఆర్ సపోర్ట్. సో సిమిలర్లీ ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెంలో అయితే చాలా పెద్ద సంస్థలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఐటీసీ పేపర్ బోర్డ్స్ ఉన్నారు, సింగరేణి కొలియరీస్ ఉన్నాయి, తర్వాత ఇంకా మీన్స్ అట్లా కెమిలాయిడ్స్ అని ఒక కంపెనీ ఉంది. సో దే ఆర్ వెరీ గుడ్ హార్టెడ్ పీపుల్ హూ కాంట్రిబ్యూట్. బట్ వాట్ వీ సీ ఈస్ దట్ ఫైనాన్షియల్ ఇయర్ ఆ సైకిల్ సరిగా సింక్ కావట్లేదు. సో చాలాసారి జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఏదైనా గ్యాప్స్ ఐడెంటిఫై చేసుకొని సిఎస్ఆర్ ప్రపోజల్ చేసుకుంటే ఈ కార్పొరేట్స్ ఏమంటారంటే మేము హెడ్ ఆఫీస్ అడగాలి, మాకు పర్మిషన్స్ మా సొంత ప్రాసెస్ ఉంటుంది, అది చేసుకున్న తర్వాత ఫిబ్రవరి మార్చ్ దాకా డిలే చేస్తారు. మార్చ్ వచ్చేసి మా ఫైనాన్షియల్ ఇయర్ పూర్తి అవుతుంది, ఇప్పుడు తీసేసుకోండి ఇప్పుడు చేసేసుకోండి అంటారు. సో దట్ ఈస్ ఇన్ఎఫిషియన్సీ ఇన్ సిఎస్ఆర్ సైకిల్. సెకండ్లీ ఏమవుతుందంటే చాలాసారి ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఎవరు ఉండాలి అవన్నీ క్లారిటీ రాలేని వల్ల అది సరిగా సెట్ కావటం లేదు. సో ఐ థింక్ దట్ ఎన్జిఓస్
or CSR funding corporate companies, they should have clarity. సో ప్రతిసారి ఆరో ప్లాంట్స్ వెళ్ళి పంచడం ఈజ్ నాట్ యాడింగ్ ఎనీ వాల్యూ. ఎస్ సార్. ఆరో ప్లాంట్స్ది మనకి తెలుసు, ఇట్ రిమూవ్స్ ఆల్ ద డిజాల్వ్ సాలిడ్స్ అండ్ ఇట్ గివ్స్ జస్ట్ బేర్ వాటర్, డీమినరలైజ్డ్ వాటర్. Yes, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ దాట్ గుడ్ ఫర్ హెల్త్. ఎక్కడైనా మరీ ఏదైనా నీళ్లు సమస్య ఉంటే ఆరో ప్లాంట్ మేక్ సెన్స్. బట్ చాలాసారి ఏమవుతుందంటే కార్పొరేట్ కంపెనీస్ ఎవరో ఈ ఆరో ప్లాంట్ తయారు చేసే వాళ్ళకి ఫండింగ్ అడుగుతారు, వాళ్ళు ఊర్లో జిల్లాలో పోయి ఆరో ప్లాంట్ పడేస్తారు అండ్ ఇట్ ఈస్ నాట్ యాడింగ్ ఎనీ వాల్యూ. సో ఐ బిలీవ్ దట్ లైవ్లీవుడ్ మీద పని చేయాల్సిన అవసరం ఉంది, వ్యవసాయం మీద మహిళా సమాఖ్యలతో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో సర్ప్ అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. సర్ప్ ఈజ్ అ వెరీ గ్రేట్ ఆర్గనైజేషన్. CEO దివ్య మేడం కూడా చాలా, షీ ఈజ్ అ వెరీ గుడ్ హార్టెడ్ పర్సన్ అండ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ మహిళలు. సో ఐ బిలీవ్ దట్ ఇఫ్ NGOs or corporates really want to make change in life, they should work on మహిళలు and livelihoods. So they should give దీస్ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్. ఎగ్జాంపుల్, ఇప్పుడు మట్టి ఇటుకల తయారు చేసేది మషిన్ ఆటోమేటెడ్ కూడా ఉన్నాయి. ఓకే. ఆ ఆటోమేటెడ్ మషిన్ వాళ్ళు తీసుకుపోయి అక్కడ ఇచ్చేసి వాళ్ళకి డెమో ట్రైనింగ్ ఇచ్చేసారనుకోండి, చాలు. ఇంకా వాళ్ళు ఇంటి గోడలు, క్యాటల్ షెడ్, లైవ్లీహుడ్ షెడ్, ఇంకా సొంత భవనాలు అన్నీ కట్టేసుకుంటూ పోవచ్చు. సిమిలర్లీ ఇప్పుడు కౌస్ పెట్టాలంటే కొన్ని పిట్టలు పనిచే అవసరం లేదు. హ్యాచరీ, ఒక సింపుల్ ఒక హ్యాచరీ వాళ్ళు అక్కడ వచ్చేసి సెటప్ చేసినారనుకోండి, వర్కింగ్ క్యాపిటల్ ఇనిషియల్ సీడ్ ఫండింగ్ లాగా చేసేస్తే ఇంకా వాళ్ళు అటువైపు తిరిగి చూడాల్సిన అవసరం లేదు. సో ఇట్లాంటివి ఐడియాస్ నిజంగా కార్పొరేట్స్ అమలు చేస్తే దే విల్ గెట్ 10 times మోర్ వాల్యూ ఫర్ దేర్ కాంట్రిబ్యూటెడ్ వర్క్. ప్లస్ దే నీడ్ టు గో అండ్ ఎంగేజ్ విత్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. అంటే మనకి ఎగ్జాంపుల్గా ఒకవైపు ఇప్పుడు సంగారెడ్డి ఉంది, అంటే నేను నా ట్రైనింగ్ జిల్లా గురించి నేను చెప్పాలి, నా బాధ్యత అది.